హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది నాకు కామెంట్ చేశారనమాట. ఏమని అంటే, ఛానల్ నేమ్ వచ్చేసి రైతు భార్య రమ్య శ్రీనివాస్ అని పెట్టావు, కానీ ఫార్మింగ్ వీడియోస్ ఏం రావట్లేదు ఏంటి, ఫార్మింగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని పెట్టారనమాట. నేను ఈ టైటిల్ వచ్చేసి సింపతికి పెట్టలేదనమాట. మా ఆయన ఫార్మరే, అందుకే నేను రైతు భార్య రమ్య శ్రీనివాస్ అని పెట్టుకున్నాను అనమాట. మీరు నా ముందు వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుంది, మీకు కొన్ని ఫార్మింగ్ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో మొత్తం క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, నాకు ఇద్దరు ముగ్గురైతే కామెంట్ చేశారనమాట, అట్లా ఛానల్ పేరు పెట్టినావు కానీ ఫార్మింగ్ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదని. దానికి చాలా లైక్స్ వచ్చాయి వాళ్ళ కామెంట్కి. అంటే అర్థం ఏంటంటే, చాలామందికి అదే డౌట్ అనమాట. అందుకనైతే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మనం మందు కలుపుకోవడానికి ఇందులో వాటర్ పోసి, తర్వాత కలుపుకున్న మందు మెజర్మెంట్ ప్రకారం పోస్తూ ఉండాలన్నమాట. దాంట్లో పోసుకొని మందు కొట్టాలి. ఆ తర్వాత ఆయన కొట్టి వచ్చాక మళ్ళీ అందులో వాటర్ పోయాలి. పోసి మళ్ళీ మందు డబ్బా ఉంది కదా, అది ఆయనకి ఎత్తాలన్నమాట. ఇంకా నేను చేసే పని ఆ మందు డబ్బా ఎత్తడమే. ఆ వాటర్ అవన్నీ పాపం ఆయనే తెచ్చి పెట్టుకుంటాడు అక్కడ. ఆ తర్వాత మందు కొట్టొస్తాడు కదా, నీళ్ళు అయిపోతాయి కదా, మళ్ళీ నీళ్ళు పోసి నేను అందులో మెజర్మెంట్ ప్రకారం ఆయనకు చెప్తాడనమాట, ఇంత మందు పోయాలని. మళ్ళీ ఆ మందు పోసి అందులో వాటర్ పోసి ఆ క్యాప్ పెట్టి ఆయనకు మందు క్యాన్ ఎత్తేయడమే. ఇక పంప్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. స్టార్ట్ చేసి ఇక ఆయన మందు కొట్టుకుంటాడు పొలంకి. అయితే చాలామంది ఏమంటున్నారంటే, రైతు భార్య రమ్య శ్రీనివాస్ అని ఛానల్ పేరు పెట్టావు, కానీ మీ ఫామ్ గురించి కానీ, మీ ల్యాండ్ గురించి కానీ, మీ పొలం చెలుక, మీరు పండించే పంటల గురించి కానీ ఏం పెట్టట్లేవేంటి వీడియోస్ అంటున్నారనమాట. మొన్నటిదాకా సమ్మరే కదండి, సమ్మర్లో ల్యాండ్ అంతా ఖాళీగానే ఉంటుంది మాకు. మేము వరి కోసినామంటే దాని తర్వాత మళ్ళీ అందులో ఏమయ్యాము, మళ్ళీ దున్నిచ్చి నాటుపెట్టేంతవరకు కూడా ఏం పని ఉండదు. ఆ తర్వాత ఏంటంటే, పైన చిలక అయితే మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఇందులో చేనులో కందులు వేసినామని చెప్పిన. ఆ కందులు కొట్టే వీడియో పెట్టినా, పప్పు అయిన వీడియో పెట్టినా, అంతా పెట్టినా కదా. దాని తర్వాత ఎండాకాలంలో ఖాళీగానే ఉంటుంది ల్యాండ్. మళ్ళీ మొన్న పడ్డ వర్షాలకి పెసర్లు వేసినాం అనమాట. ఆ పెసర్లది కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాము, మా చేనులో వేస్తున్న పెసర్లు అని. అదే అనమాట, ఈ చేను అంతా ఇంత హైట్ పెరిగింది, దానికి పురుగు వచ్చిందని ఈరోజు మందు కొడుతున్నాడు. అయితే మరి ఛానల్ పేరు అయితే అట్లా పెట్టినావుగా, నేను ఫార్మింగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు కదా అని నాకు ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారనమాట. వాళ్ళు చేసిన కామెంట్కి చాలా లైక్లు వచ్చినాయి. అంటే లైక్లు రావడం అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అదే అనమాట కదా, లైక్ చేసే వాళ్ళ ఉద్దేశం కూడా అవును అన్నట్టు కదా. అందుకనైతే నాకు అనిపించి ఈరోజు ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తున్నాను. అదేంటంటే, సమ్మర్ మొత్తం కూడా ఏం పనులు ఉండవన్నమాట. వానలు పడ్డాకనే పనులు స్టార్ట్ అవుతాయి. అందుకే సమ్మర్లో ఏ వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చేయలేదన్నమాట, ఫార్మింగ్ వీడియోస్. ఆ తర్వాత మొన్న పడ్డ వర్షానికి ఈ పెసర్లు ఇవన్నీ వేసినాము, పెసర్ చేను వేసినాం అనమాట ఈసారి మేము ఈ సీజన్లో. ఆ పెసర్ చేనుకి ఇప్పుడు మందు కొట్టే వీడియో, ఇప్పుడు ఇదే ఫస్ట్ కాబట్టి నేను ఫస్ట్ ఇదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏం లేనప్పుడు నేను మాత్రం ఈ వీడియో పెట్టలేను కదా, అందుకని అప్పుడు స్టిచ్చింగ్ బ్లాగ్స్ కానీ, లేదంటే కుకింగ్ బ్లాగ్స్ కానీ అలాంటివి పెడుతూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఉంది కాబట్టి మందు కొట్టే వీడియో పెడుతున్నాను అనమాట. ఊరికి ఛానల్ పేరు పెట్టేసి అట్లనైతే ఉండం కదా, ఏదో ఫేమ్ కావడానికి అయితే రైతు భార్య అని అయితే పెట్టుకోను కదా. మా ఆయన రైతు కాబట్టి రైతు భార్య అని నేను పెట్టుకున్నాను. మీరు కామెంట్ చేశారు కాబట్టి నేను మీకు ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. ఇదనమాట నేను ఇవ్వాల్సిన క్లారిటీ అయితే ఇది. ఇన్ని రోజులు ఏం పనులు లేవు కాబట్టి వీడియో పెట్టలేదు. ఇప్పుడు పనులు స్టార్ట్ కాబట్టి అందులో చేసే పని వీడియో తీసి పెట్టాలి కాబట్టి పెడుతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా మేము పొలం అయితే ఇంకేం స్టార్ట్ చేయలేదన్నమాట. పొలం కూడా దున్నియడము, వరాలు చెక్కడము, నాటు పెట్టేయడము ఇదంతా ఉన్నాయి ముందు వచ్చేటి పనులు. ఆ పనులు ఉన్నప్పుడు మళ్ళీ ఆ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. ఇది అండి మొత్తానికి. మీకు కామెంట్ పెట్టిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇన్ని రోజులు అన్ సీజన్ కాబట్టి, పనులు లేవు కాబట్టి నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు సీజనల్గా పనులు ఉంటాయి, ఇప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి, ఫార్మింగ్ వీడియోస్. ఇది అండి నేను ఇచ్చే క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే, ఆయన మందు కొట్టొచ్చాడు కదా, డబ్బాలో ఉన్న వాటర్ మందు మొత్తం ఖాళీ అయిపోయాక మళ్ళీ వాటర్ పోసుకొని ఆయన నాకు చూపించిన మెజర్మెంట్ ప్రకారం అందులో మందు పోస్తాను అనమాట. ఈ విధంగా ఆ మందు డబ్బా ఉంది కదా, మోటార్ ఉంటుంది దానికే, అదైతే ఇలా ఎత్తాలన్నమాట. చాలా బరువే ఉంటుంది అది, బిందెన్నర దాకా వాటర్ పడతాయి. ఇప్పుడు మీరు పోస్తుంటే చూసే ఉంటారు. అంత బరువు ఎత్తుకొని మందు కొట్టాలి. వాళ్ళకైతే చాలా ఇబ్బందే ఉంటుంది కొట్టే వాళ్ళకి. ఇంకా వాటర్ అని అక్కడ తెచ్చి పెడతాడనమాట. అట్లా ఆ తెచ్చిపెట్టిన వాటర్ నేను ఆ డబ్బాలో పోసి, జస్ట్ డబ్బా ఎత్తడానికి అక్కడ ఒకరు ఉండాలి కాబట్టి నేను ఉంటానన్నమాట. ఇది అండి మా పొలం. ఇదంతా కూడా ఇంతకుముందు పొలం అనమాట. ఈ పొలంని మేము
చిలకగా చేసినాము. ఇంకా ఎక్కువగా చిలక ఉండేదన్నమాట. మళ్ళీ ఆ చిలకను ఏం చేసినామంటే మళ్ళీ పొలం చేసినాము. ఫైనల్గానైతే అంత చిలక వద్దాను. ఇప్పుడు మీకు కనిపించింది కదా వీడియోలో, ఆ కనిపించినంత వరకే చిలక ఉంచి మిగిలిందంతా పొలంకే చేసినాం అనమాట. ఇప్పుడు నేను నిలబడిన ప్లేస్లో కూడా పొలమే వస్తుంది. ఇది అండి మీ కామెంట్స్కి నేను ఇచ్చే క్లారిటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మందు కొట్టడం అయితే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.